నమస్తే. పర్సెవరెన్స్ ఐఎస్‌కు స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 22. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. ఇండియా కన్సిడర్స్ రెసిప్రోకల్ స్టెప్స్ టు యూకేస్ క్వారంటైన్ రూల్స్. నిన్న మనం ఒక ఆర్టికల్ చదివాం. దాంట్లో ఏంటంటే జయరాం రమేష్ మన ఎక్స్ ఎన్వైర్న్మెంట్ మినిస్టర్ ఏమన్నారంటే, ఈ యూకే ట్రావెల్ గైడ్లైన్స్ ఏదైతే రిలీజ్ చేసిందో అది చాలా రేసిస్ట్గా ఉన్నాయి అని అనడం జరిగింది. ఎందుకన్నారు? ఇండియన్ వ్యాక్సిన్ ఏది వేసుకొని యూకేకి వచ్చినా యూకే గవర్నమెంట్ వాళ్ళని అన్వాక్సినేటెడ్గా కన్సిడర్ చేసి వాళ్ళని ఖచ్చితంగా క్వారంటైన్లో పెడతాము, స్ట్రిక్ట్ క్వారంటైన్లో పెడతామని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. దానికి రెస్పాన్స్గా ఇండియా కూడా ఏమనిందంటే, మీరు మా వ్యాక్సిన్స్ రికగ్నైజ్ చేయకుండా మమ్మల్ని క్వారంటైన్లో పెట్టినప్పుడు మీ దగ్గర నుంచి మా దేశానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కూడా అలానే క్వారంటైన్లో పెట్టడం జరుగుతుందని గవర్నమెంట్ జవాబు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనీక్విటీ, వ్యాక్సిన్ డివైడు, తర్వాత వ్యాక్సిన్ రికగ్నిషన్ అనేది చాలా చాలా క్రిటికల్గా మారింది. మన ఇండియన్ వ్యాక్సిన్స్ని ఇంతవరకు సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ తప్ప కోవాక్సిన్ ఇంతవరకు WHO కానీ ఇంకే దేశం కానీ రికగ్నైజ్ చేయలేదు. సో ఈ డైనమిక్స్ అనేది మీరు కొంచెం జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని ఈ ఆర్టికల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే బాగుంటుంది. Now moving on, process to induct women into NDA by May 2022 గవర్నమెంట్. ఈ ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, గవర్నమెంట్కి సుప్రీంకోర్టుకు మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ అనేది ఈ ఉమెన్ ఎంట్రన్స్ ఇన్ ఎన్డీఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పరంగా చాలా చాలా సిగ్నిఫికెంట్. తర్వాత ఎందుకంటే ఉమెన్ అనే ఆఫీసర్స్ ఎప్పుడు నాన్ కాంబాట్ రోల్లో చాలా సంవత్సరాలుగా కొంత గొప్ప దేశ సేవ చేశారు. ఇప్పుడు వాళ్ళ కాంబాట్ రోల్స్ కూడా రాబోతున్నాయి. ఆల్రెడీ వచ్చున్నాయి కూడా, ఎయిర్ ఫోర్స్ పైలట్స్ కానీ, హెలికాప్టర్ పైలట్స్ కానీ, లేకుంటే ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్లో కానీ. సో అట్లా స్పెషల్ ఫోర్సెస్ కాదు, స్పెషల్ ఆపరేషన్స్లో అంటే కాంబాట్ రోల్స్లో ఎక్కడన్నా ఉమెన్ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది చాలా క్లారిటీ లేదు ఇండియాలో. ఆ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం చదవండి. ఉమెన్ ఇన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ అనేది కూడా తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నౌ మూవింగ్ ఆన్, రికార్డ్ ప్యాడీ ఈల్డ్ డిప్ ఇన్ ఆయిల్ సీడ్స్ లైక్లీ దిస్ ఖరీఫ్ సీజన్. సో ఫ్యాక్టర్స్ ఏంటి, దానివల్ల ఉన్న ఇంపాక్ట్ ఏంటి అది తెలుసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్, అమిడ్ AUK-US మోడీ స్పీక్స్ విత్ మ్యాక్రాన్. ఈ ఆస్ట్రేలియా, UK-US ట్రైలేటరల్ సెక్యూరిటీ అలయన్స్ వల్ల ఫ్రాన్స్ అనేది చాలా అప్సెట్ అయింది. అప్సెట్ ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళతో ఆస్ట్రేలియాతో అగ్రిమెంట్ అయిన అగ్రిమెంట్ని ఆస్ట్రేలియా క్యాన్సిల్ చేసేసింది. అది కొన్ని వేల కోట్లు, వందల కోట్ల వర్త్ ప్రాజెక్ట్ అది. దాని మీద చాలా చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది ఫ్రాన్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా అనేది, ఫ్రాన్స్ అనేది వాళ్ళ రిలేషన్షిప్ని, ఏదైతే బయోలేటరల్ రిలేషన్షిప్ ఉందో లేకుంటే ఇంట్రెస్ట్ బేస్డ్ రిలేషన్షిప్ ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. అందుకని ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. దయచేసి వాళ్ళు ఏ ఏరియాస్లో కోఆపరేట్ చేయాలనుకుంటున్నారో అది మీరు చూస్తే బాగుంటుంది. నౌ మూవింగ్ ఆన్, అస్సాం, నాగాల్యాండ్ CMs హోల్డ్ టాక్స్ విత్ NSCN IM. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్సర్జెన్సీ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లం. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వల్ల ఇంటర్నల్ సెక్యూరిటీకి చాలా పెద్ద థ్రెట్ అది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నార్త్ ఈస్టర్న్ ఇన్సర్జెన్సీ గురించి మీకు తెలుసుకొని ఆర్గనైజేషన్స్ ఏంటి, వాళ్ళ కరెంట్ స్టేటస్ ఏంటి, ఆ పొలిటికల్ ప్రాసెస్ ఏం జరుగుతుందో తెలుసుకుంటే మీకు ఎగ్జామ్ పరంగా చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి ఈ ఆర్టికల్ని కాన్సన్ట్రేట్ చేసి చదవండి. నౌ మూవింగ్ ఆన్, ఇండియాస్ రిలీజియస్ మిక్స్ స్టేబుల్ సిన్స్ పార్టీషన్ ప్యూ స్టడీ. ఫస్ట్ ఏంటంటే, స్టడీలో ఉన్న డేటా మొత్తం మీకు అక్కర్లేదండి. జనరల్ జిస్ట్ ఒకటి ఉంటే సరిపోతుంది. గూగుల్ ఎక్కడన్నా ఒకటి ప్యూ స్టడీ జిస్ట్ కానీ సమ్మరీ అని కొడితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పరంగా సరిపోతుంది. కానీ తెలిసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్ టు ఎడిటోరియల్. పేజ్ నెంబర్ 6 ఎడిటోరియల్కి వచ్చేసరికి ఫస్ట్ ఆర్టికల్, ద బిగ్ డీల్ బిహైండ్ ద రక్కస్ ఓవర్ AU కేస్. ఈ AU కేస్ వల్ల ఫ్రాన్స్కి, మిగతా దేశాలకి కొంచెం వివాదం లాగా జరుగుతుంది. దాని బ్యాక్గ్రౌండ్ ఈ ఎడిటోరియల్ చెప్తుంది. అందుకని ఇది ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ కోసం ఈ ఆర్టికల్ చదవండి, దయచేసి మిస్ చేయకండి.
నౌ మూవింగ్ ఆన్, ఏ వెల్కమ్ డెసిషన్. ఇండియన్ గవర్నమెంట్ నిన్న వాళ్ళ వ్యాక్సిన్ Y3 ప్రోగ్రామ్ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నామని అనౌన్స్ చేయండి, అంటే ప్రకటించడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎందుకు మంచిది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని కొంచెం డిస్కస్ చేస్తున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఉంది కాబట్టి దయచేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవండి. నౌ మూవింగ్ ఆన్ టు ఆపెడ్, వాట్ కౌంట్స్ ఈజ్ సెల్డమ్ కౌంటెడ్. ఇది ఈ సెన్సస్ గురించి అండి. అంటే ఎందుకు ఈ ఆర్టికల్ని చదవమంటున్నానంటే, మన సెన్సస్ కలెక్షన్ డేటాలో అంటే ప్రతి 10 ఏళ్ళకి జరగాల్సింది మొన్న కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఈ డేటా కలెక్షన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్గా చేయాలి అనేసి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఒకసారి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకు అర్థం కావాలి కాబట్టి ఈ ఆర్టికల్ని చదవండి. నౌ నెక్స్ట్ మూవింగ్ ఆన్, స్వూపింగ్ డౌన్ ఆన్ ఆల్గరిథమ్స్. ఈ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి తెలుసుకోండి ఫస్ట్. రెండవది ఏంటంటే, ఈ డిజిటల్ మీడియా కంపెనీ డిజిటల్ మీడియా అని కాదు, ఆన్లైన్లో ఈ ఆల్గరిథమ్స్ ఏ రోల్ ప్లే చేస్తాయో తెలుసుకోండి. రెండోది, చైనా ఎందుకు ఈ ఆల్గరిథమ్స్ మీద క్రాక్ డౌన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ ఆల్గరిథమ్స్ని కంపెనీలు ఎంత అడ్వాంటేజెస్గా వాడుతున్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఇండియా ఇట్లాంటి లా ఏదన్నా సజెస్ట్ చేసినప్పుడు అది ఎంతవరకు లిమిట్లో ఉండాలి, దాన్ని ఎంత ప్రో పీపుల్గా మార్చే అవకాశం ఉంటుందో మనకు అర్థం కావాలి. కాబట్టి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, దయచేసి ఆర్టికల్ చదవండి. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్, చేంజింగ్ ద అగ్రి ఎక్స్పోర్ట్స్ బాస్కెట్స్. సో దయచేసి వాల్యూ అడిషన్ అనే దాని గురించి తెలుసుకోండి. ఈ వాల్యూ అడిషన్ అనేది ఎక్స్పోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్. అంటే దానివల్ల మన రెవెన్యూ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఎట్లా ఈ అగ్రి ఎక్స్పోర్ట్స్ బాస్కెట్ని మనం మార్చచ్చు, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ని మనం ఎట్లా మనకి అడ్వాంటేజెస్గా వాడచ్చు అని ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. నా మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 8, సీజ్ ఫైర్ అలాంగ్ ఎల్ఓసి ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్. అగైన్ ఇది సీజ్ ఫైర్ అగ్రిమెంట్, పాకిస్తాన్తో అగ్రిమెంట్ అండి ఇది. తర్వాత దీంట్లో ఇంకోటి ఏంటంటే, లోకల్ రిక్రూట్మెంట్ ఇంటూ టెర్రర్ ఆర్గనైజేషన్స్ గురించి ఒక కాన్సెప్ట్ ఉంది, దాని గురించి కూడా కొంచెం చదవండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నాట్ ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్, ట్రక్ డ్రైవర్స్ మస్ట్ హ్యావ్ ఫిక్స్డ్ అవర్స్. వీళ్ళు ఏమంటున్నారంటే, ఈ ట్రక్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ ఏవైతే లారీలు ఇన్వాల్వ్ అయినాయో వాటిలో ఆ యాక్సిడెంట్కి గల కారణం ముఖ్యమైనది ఈ ట్రక్ డ్రైవర్స్ అలసిపోవడం కానీ, నిద్ర లేకపోవడం కానీ, లేకుంటే వాళ్ళ ఫెటీకి రావడం కానీ, గంటలు బండిని నడిపి వాళ్ళకి బాడీలో శక్తి లేకుంటే ఫెటీకి వచ్చో యాక్సిడెంట్ కారణమవుతుంది. గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇంక నుంచి డ్రైవర్లకు ఫిక్స్డ్ అవర్స్, వాళ్ళు 6 అవర్స్ 7 అవర్స్ అట్లా. అమెరికాలో ఏంటంటే కంపల్సరీ 6 అవర్స్ డ్రైవర్ తోలిన తర్వాత ఆల్మోస్ట్ 1 అవర్ వాళ్ళు రెస్ట్ తీసుకోవాలండి, లేకుంటే ముందుకు వెళ్ళడానికి లేదు. అట్లాంటి రూల్స్ ఇండియాలో కూడా తెస్తే చాలా చాలా బాగుంటుంది. మీరేం చేస్తారంటే, అసలు అట్లాంటి రూల్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి ఇండియాలో, లేదా ఇదే మొదటిసారి మనం కన్సిడర్ చేస్తున్నామా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే నేను ఎన్ఆర్సీబీ రిపోర్ట్ చూడంగానప్పుడు మన ఇండియాలో యాక్సిడెంట్స్ రేట్స్ పర్సంటేజెస్ ఎక్కువ పెరిగాయి అని మనం ఒక డేటా సెట్ చూసాం నిన్న. దాన్ని దీన్ని కోరిలేట్ చేసుకోగలిగితే మనకు ఒక మంచి కొటేషన్, ఒక కోటబుల్ ఎగ్జాంపుల్ అనేది వస్తుంది, వాల్యూ బేస్డ్ ఎగ్జాంపుల్ వస్తుంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్, నో లింక్ బిట్వీన్ యూకే-యుఎస్ అండ్ క్వాడ్. మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఈ ఆస్ట్రేలియా యూకే-యుఎస్ ట్రైలేటరల్ సెక్యూరిటీ అలయన్స్కి క్వాడ్కి ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తుంది. సో ఏం చెప్తున్నారో చూడండి, దాన్ని బట్టి మన స్టాండ్ ఏంటో మనకే అర్థమవుతుంది. ఎందుకంటే మనకు ఫ్రాన్స్తో కూడా మంచి రిలేషన్షిప్ కావాలి కాబట్టి మనం ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది ఇక్కడ చేయడం జరుగుతుంది. నౌ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ పేజ్, ఇండియాస్ ఆర్ వాల్యూ బిలో 1 ఇన్ మిడ్ సెప్టెంబర్. ఆర్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకోండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ బయాలజీ క్వశ్చన్. నౌ మూవింగ్ ఆన్, ఈసీఐ టు సెండ్ ఓటర్ గైడ్స్ ఇన్ బ్రెయిలీ. ఎందుకు పంపించాలనుకుంటున్నారు, ఇది ఎందుకు ఈక్వాలిటీకి చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే డైవర్సిటీ అన్నాను కానీ ఈక్వాలిటీ, రైట్, ఈక్వల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. మంచి ఇనిషియేటివ్, చూడండి. నౌ మూవింగ్ ఆన్ టు బిజినెస్, ఈడీబీ కట్స్ ఇండియాస్ 21-22 గ్రోత్ ఫోర్కాస్ట్ టు 10%. ఏ ఫ్యాక్టర్స్ వల్ల కట్ చేయాల్సి వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి, ఆ పర్స్పెక్టివ్లో చదివితే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్, దయచేసి చదవండి. నౌ ప్లాన్ ఫర్ టైటర్ ఈ-కామర్ రూల్స్ సెట్ టు ఫేస్ ఇంటర్నల్ డిసెంట్. ఫస్ట్ ఏంటంటే, ఈ-కామర్ రూల్స్ ఏం చేసింది ఇండియా అనౌన్స్ చేసిందో తెలుసుకోండి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్, ఇండియా యాడెడ్ 521 megawatts ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ ఇన్ Q2 2021. ఈ రూఫ్ టాప్ సోలార్కి ఏమైనా ఇనిషియేటివ్స్ ఉన్నాయా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వేరే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ? ఇది
మన ఓవరాల్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎనర్జీ జనరేషన్ టోటల్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివితే ఇంపార్టెంట్. నౌ మూవింగ్ ఆన్ టు వరల్డ్. యూఎస్ నాట్ సీకింగ్ ఏ న్యూ కోల్డ్ వార్ బైడెన్. నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. నిన్న కూడా వరల్డ్లో యుఎన్ జనరల్ సెక్రటరీ అమెరికా చైనా ఇంకో కోల్డ్ వార్కి వెళ్తే ప్రపంచం నష్టపోతుందని ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. అది ఇంపార్టెంట్ కాదని చెప్పాను, అది నా పొరపాటు. అది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకంటే యూపీఎస్సీ కానీ స్టేట్ సర్వీసెస్ కానీ అట్లాంటి ఆర్టికల్స్ నుంచి అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాయి. కోల్డ్ వార్ వస్తుందా, రెండో కోల్డ్ వార్ ఉంటుందా, మూడో కోల్డ్ వార్ ఉంటుందా అంటే చాలా ఇంపార్టెంట్. అది పొరపాటు చేశాను. దయచేసి నిన్న ఆర్టికల్ని ఈ ఆర్టికల్ని లింక్ చేసుకొని చదవండి. చాలా 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 ఇంపార్టెంట్. కోల్డ్ వార్ గురించి కూడా చదవండి. యూఎస్కి రష్యాకి మధ్యలో జరిగిన కోల్డ్ వార్ గురించి కూడా తెలిసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నా మూవింగ్ ఆన్. ట్రూడో పార్టీ సెక్యూర్స్ విక్టరీ ఇన్ కెనడా. కెనడియన్ ఎలక్షన్స్ అవుట్కమ్ తెలుసుకోండి, సరిపోతుంది. తాలిబాన్ డబుల్ డౌన్ ఆన్ ఆల్ మేల్ క్యాబినెట్. సేమ్ ఉమెన్స్ రైట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, డెవలప్మెంట్స్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఆ పర్స్పెక్టివ్లో చదివితే సరిపోతుంది. ఇది వాళ్ళకి హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోయింటే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఇటువంటి వీడియోల మీద ఉన్న ఫీడ్బ్యాక్ దయచేసి కామెంట్స్ ద్వారా తెలియజేయండి. లేదా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేస్తే ఆన్సర్ చేయడం జరుగుతుంది. 2, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.